కార్న్, మన స్వీట్ కార్న్ ఉంటుంది కదా, ఈ స్వీట్ కార్న్ మనకు మార్కెట్లో బాగా దొరుకుతుంది. ఇప్పుడు సన్నగా చాప్ చేసిన స్వీట్ కార్న్ని మనం ఇలా ఒక బౌల్లో తీసుకుందాం. దీంట్లోనే మనం కొంచెం క్యాప్సికమ్, ఈ క్యాప్సికమ్ కూడా మనం కొంచెం కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. దీంట్లో చిటికెడంతా పెప్పర్ కూడా వేసుకుందాం. అయితే చీజ్లో సాల్ట్ ఉంది కాబట్టి సాల్ట్ వేయక్కర్లేదు. మీరు ఈ చీజ్ని కూడా ఇందులోనే కలిపేసుకుందాం. ఒకవేళ వేసినా కానీ సాల్ట్ కొంచెంగా వేయండి, తీసుకొని ఏంటి ఎక్కువగా కాదు, కొంచెం ఇలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సో మరి ఈ మిక్స్చర్ని అంతా మనం ఒక పేస్ట్ రూపంలో చేసుకుంటే బాగుంటుంది. అయితే చీజ్ కొంచెం సాఫ్ట్ ఉంటుంది కాబట్టి మనం చేతితోటి కొంచెం ఇలా నలిపేసినా బాగానే ఉంటుంది. తర్వాత మెల్ట్ అయ్యి చక్కటి మంచిగా దాన్ని అతుక్కుపోతుంది. ఈ కార్ను, ఈ మిక్స్చరు అంతా రెడీ చేస్తాను. దీని లోపల మనం కావాలంటే బ్రెడ్ మీద పెట్టుకోవచ్చు, లేకపోతే ఇందులోనే మనం బటర్ కూడా వేసేసుకోవచ్చు. వేసుకొని చక్కగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ బటర్ కూడా అంతా కలపడం వల్ల దీన్ని మనం ఒక ముద్దలాగా చేయొచ్చు. చూడండి, ఇలా చేయగలిగినప్పుడు మనం దీన్ని తీసుకొని ఒక బ్రెడ్ పైన మనం దీన్ని స్ప్రెడ్ చేయొచ్చు. సో ఇప్పుడు 2 బ్రెడ్ స్లైసులు ఉన్నాయి కాబట్టి దీన్ని 2 ముద్దలుగా చేసుకుంటాను. ఇది ఒక ముద్ద, అలాగే ఇంకొక బ్రెడ్ పైన కూడా ఇలాగే చేసుకుంటాను. చేసేసుకొని మనం దీన్ని ఒక అవన్లో కానీ దేంట్లో అన్న టోస్ట్ లాగా చేసుకోవాలి. కాకపోతే దీన్ని మంచిగా స్ప్రెడ్ చేసుకుందాం. బ్రెడ్ పైన మనం చక్కగా దీన్ని స్ప్రెడ్ చేసాం. దీన్ని అవన్లో పెట్టేసుకుందాం, ఎందుకంటే మన సూప్ కూడా రెడీ అయిపోతుంది. సూప్తో పాటు ఇలా బ్రెడ్, టోస్ట్ ఏదన్నా తింటే చాలా బాగుంటుంది. మరి ఇది కూడా కొంచెం గ్రిల్ అయ్యేంత వరకు అవన్లో పెట్టుకుందాం. మన సూప్ రెడీ అయిందా లేదా కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు చూడండి, మనం స్టార్టింగ్ చేసినప్పుడు ఇదే కనుక మనం రైస్ అలా వేయకపోతే ఇది చిక్కగా ఇంత చక్కగా ఉండేది కాదు. మరి ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్గా అయిపోయింది. చిక్కగా చక్కగా భలేగా ఉంది. మష్రూమ్స్ తోటి కూడా మంచి సువాసన వచ్చేసింది. మరి మన టోస్ట్ కూడా రెడీ అయిపోతుంది. రెడీ అవ్వగానే 2 పక్కన పెట్టుకొని చక్కగా ఎంజాయ్ చేద్దాం. మన టోస్ట్ రెడీ అయిపోయింది, తీసేసుకుందాం. వేడిగా ఈ కార్న్, చీజ్ ఇది బ్రహ్మాండంగా ఉంటుంది. మరి వీటిని తినడానికి ఈజీగా మనం ట్రయాంగిల్ షేప్లో కట్ చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాం. దీంతోపాటు మన సూప్ కూడా రెడీ అయిపోయింది. అయితే సూప్ చూడండి, చెప్పాను కదా ముందుగానే, చిక్కగా చక్కగా ఉంటుంది. తింటే మళ్ళీ ఇంకేం తినక్కర్లేదు, అన్నము అలాంటి ఆలోచనే రాదు. ఈ సూప్ని కూడా ఇందులో వేసుకుందాం. ఈ మష్రూమ్ ముక్కలు అన్నీ పర్ఫెక్ట్గా. అయితే దీంట్లో మరింత టేస్ట్ ఉండడం కోసం కొంచెం ఉల్లి పరకలు వేసుకుంటే కనుక బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ ఉల్లి పరకలు ఫ్రెష్గా కట్ చేసి వేడి సూప్ మీద వేసుకుంటే తినేటప్పుడు కొంచెం కచ్చా, కొంచెం అంత పచ్చిగా, కొంచెం అంత టేస్టీగా మంచి రుచి ఇస్తుంది. సో నా డిన్నర్ రెడీ అయిపోయింది. సో ఇలా మీరు ఈవినింగ్ పూట 6:30, 7 అట్లా సర్వ్ చేసుకుంటే ఇంకా డిన్నర్ కూడా అరగరు. ఎందుకంటే ఇది చక్కగా తినడానికి టేస్టీ, మళ్ళీ ఆకలిని కూడా చాలా వరకు కట్ చేసేస్తుంది. సో మరి సూప్ రెడీ అయిపోయింది. చాలా వేడిగా ఉంది. సూప్ ఎప్పుడు వేడిగా తింటేనే బాగుంటుంది. మరి ట్రై చేసేనా? ఈ సూప్ చాలా ఇష్టం, ఎందుకంటే చక్కగా బీన్స్, మష్రూము, ఆహా చాలా బాగుంటుంది. దాంతోపాటు ఈ టోస్ట్, దీంట్లో కొంచెం బటర్, కొంచెం చీజ్, మళ్ళీ కార్ను, మష్రూమ్, మంచి కాంబినేషను. చక్కగా ఒక పక్కన క్రిస్పీగా, ఇంకో పక్కన జ్యూసీగా భలేగా ఉంది. సో ఎప్పుడన్నా సూప్ చేసుకునేటప్పుడు దాంతోపాటు ఒక బ్రెడ్ ముక్క, ఏది లేదు అంటే బ్రెడ్ ముక్కకి కొంచెం గార్లిక్ బటర్ వేసి కూడా టోస్ట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సో నేనైతే వెళ్ళి కూర్చొని మరి నా సూప్ ఎంజాయ్ చేస్తాను. మీరు కూడా తప్పకుండా ఇలా సూప్ తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి. ఎందుకంటే అట్లా ఇట్లా కాదు, సూపర్ అంటే మరి సూపర్గా ఉంది. మరో విషయం ఏంటంటే, ఈరోజు మీరు ఒక టెక్నిక్ నేర్చుకున్నారు. ఒక సూప్లో మనం ఎలా అన్నాన్ని కూడా వేసి మంచిగా చిక్కగా తయారు చేయొచ్చు. ఆహా,